బీసీ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాని జిల్లా రెవెన్యూ భవన్లో కలిసి వడ్డెర్ల సంఘం నాయకుడు సిమెంట్ పోలన్న వడ్డెర్ల సంఘం నాయకుడు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో బీసీలలో కొనసాగుతున్నాము, విద్యా విధానంలో మేము చాలా వెనుకబడి ఉన్నాము, పిల్లలు బాగా చదువుతున్నా మాకు ఉద్యోగాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాము, మమ్మల్ని ఎస్సీలో కలపండి అంటూ బీసీ కమిషన్ కోరిన వడ్డెర్ల సంఘం నాయకుడు గుళ్ళు గోపురాలు ఏవి కట్టాలన్నా మేము కానీ మమ్మల్ని కాంట్రాక్ట్ పరిధిలోకి తీసుకుని మాకు రిజర్వేషన్ కల్పించి మాకు తగిన న్యాయం చేయాలని కోరారు. నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందు బీసీ కమిషనర్ వచ్చినందుకు ఆయనకి మా వడ్డెర కులస్తుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలు ఈ విధంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో వడ్డెర్లు ఎక్కువ శాతం ఉన్నారు సార్. మాకు అన్ని విధాల మాకు కావాలనే అర్జీ మూలంగా ఆయనకి మా వడ్డెర్ల గురించి అర్జీ ఇవ్వడం జరిగింది. ఆయన కానీ బాగా స్పందిస్తున్నాడు. మేము చెప్పేది ప్రతి ఒక్కటి ఇంటూ ఆయన పాయింట్ రాసుకొని పక్కన తమిళనాడు అయితేమి, కర్ణాటక అయితే, వర్షాలు అయితే మేము ఎస్టీలుగా ఉన్నాము. ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మమ్మల్ని ఎస్టీ జాతీయులు చేసే ముఖ్య ఉద్దేశంతో ఆయనకి చెప్పడం జరిగింది. చూద్దామని చెప్పాడు. ఆయన కానీ స్పందిస్తున్నాడు. అదేవిధంగా కొండ కోరిలో కానీ మన ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం 33% మనకి జీవో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి యంత్రాలు జేసీబీలు అయితేమి, కోరి టిప్పర్లు అయితేనేమి, బోర్వెల్స్ అయితేనేమి, క్రషర్స్ అయితేమి అవన్నీ మాకు 75% రాబోయే కాలంలో కానీ మేము కానీ వడ్డర్లు బీసీలలో 3వ స్థానంలో ఉన్నాం. మనం వడ్డర్ అంటే కనీసం ఇంతవరకు ఒక రాజకీయ ప్రాంతం లేదు. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి స్వతంత్రం వచ్చి దాదాపు 70-77 సంవత్సరాలు అవుతుంది. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ రాజ్యసభ కానీ లేడు. ఏదప్ప ఇంత రాజకీయ ప్రాంతం ఇవ్వకుండా ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని అనదొక్కేగా చూస్తుంది. ఇంకా రాబోయే కాలంలో కానీ ఈ అవకాశాలు కాకుండా మాకు వడ్డర్లకు మంచి ప్రాంతం ఇవ్వాలి, రాజకీయంగా ఇవ్వాలి. కనీసం ఉన్నతమైన చదువులు చదివిన మా పిల్లవాళ్ళు ఎక్కడన్నా జాబ్ అంటే జాబ్ 1 మార్కు 2 మార్కులో పోతున్నారు. కష్టపడి చదువుతున్నారు మా వడ్డర్లు. చాలా కాయ కష్టం చేసి పని ఉన్నతమైన ఆ కష్టపడిన 1 మార్కు 2 మార్కులో పోతున్నారు. ముఖ్యంగా మమ్మల్ని ఎస్టీ జాబ్లో చేర్చాలి. మా చదువుకున్న పిల్లవాళ్ళ మొత్తం అందరికీ జాబ్స్ వచ్చేటట్టు చూడాలని, ఇంకా కష్టపడేది బీసీలలో కష్టపడుకున్న మీద పండు ఒక వడ్డర్లు కానీ గుర్తించాలని ఈ సమానంగా గవర్నమెంట్ తెలియజేస్తున్నా. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో రంజిత్ మిశ్రా గారు రిటైర్డ్ ఐఏఎస్ గారు కమిషనర్గా చేసినారు. ఇక్కడికి వచ్చినాడు. ఈడ మేము ప్రధానంగా మా వడ్డర్ల డిమాండ్ మేము ఆయన ముందుకు తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే మేము పక్క రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం. కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, మహారాష్ట్ర అయితేనేమి, ఒడిశాలో అయితేనేమి ఎస్సీలుగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీఏలో ఉన్నామనేది ఆయనకి తెలియజేయడం అయినది. ఆయన కూడా సున్నంగా విని రాసుకోవడం కూడా జరిగింది. ఈ విధంగా నేను మీకు కూడా హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము రాజకీయంగా, ఆర్థికంగా ఇలా పనులు చేసుకునే విషయంలో కూడా చాలా నష్టపోతున్నాం. మా పిల్లలు ఎంతో విధానంగా చదువుతున్నారు, కానీ బీసీఏలో ఉన్న దానివల్ల పర్సెంటేజ్ ప్రకారంగా ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. మమ్మల్ని సపరేట్గా చేసి బీసీలలో ఒక కమిషన్ అంటే ఇప్పుడు ఎస్సీ కమిషనరు, ఎస్టీ కమిషనర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే మాకు కూడా ఒక కమిషనర్గా వేసి మమ్మల్ని మా కులాన్ని ఆదుకోమని చెప్పేసి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఐఏఎస్ వాళ్ళకి తెలియజేయడం అయింది. ఇంకోటి ప్రత్యేకంగా గుళ్ళు, గోపురాలు, డ్యాములు, చెరువులు మేము కట్టడం ఆ కాలం నుంచి మేము పుట్టినప్పటి నుంచి మా పెద్దలు ఉన్నప్పటి నుంచి ఈ కట్టడాలు, ఈ పనులు చేయడంలో మేము ముందున్నాం. అయినా సరే యంత్రాలు వచ్చినప్పటి నుంచి ఈ కట్టడాలు, ఇంజనీర్లు వీళ్ళు వచ్చిన తర్వాత మా కాంట్రాక్టర్లే లేకుండా పోయినాయి. మాకు పర్సెంటేజ్ ప్రకారంగా ప్రతి టెండర్లో కూడా మాకు కల్పించాలని చెప్పేసి ఈయన ద్వారా కూడా మేము గవర్నమెంట్ కూడా డిమాండ్ చేస్తున్నాము. డిమాండ్ విధంగానే ఆయనకు కూడా హెచ్చరించినాము. తర్వాత ఇంకోటి కూడా మేము ముఖ్యంగా కోరుకుంటాండేది వడ్డర్ల పరిస్థితులు, స్థితిగతులు ఒకతూరు గమనించాలి. చాలా మంది మాకు 30 లక్షల మంది జనాభా ఉంటే కేవలము సర్వేల ప్రకారంగా 5 లక్షలు, 3 లక్షలు వాళ్ళ ఇష్ట ప్రకారంగా చూపించి మమ్మల్ని అవమానిస్తున్నారని చెప్పేసి రకంగా తెలియజేయడం అనేది.